सीपीआई जिंदाबाद, सीपीआई जिंदाबाद। कॉमरेड कर्नल मार्क्स, कॉमरेड कर्नल मार्क्स। कर्नल मार्क्स अमर है, कर्नल मार्क्स अमर है, अमर है, कॉमरेड कर्नल मार्क्स, कॉमरेड कर्नल मार्क्स। विप्लव మహోపాధ్యాయుడు కామ్రేడ్ కర్నల్ మార్క్స్, सीपीआई जिंदाबाद। सीपीआई ప్రజా పోరాటాలు మార్క్స్, కామ్రేడ్ కర్నల్ మార్క్స్, सीपीआई जिंदाबाद, सीपीआई जिंदाबाद। కామ్రేడ్ కర్నల్ మార్క్స్, కామ్రేడ్ కర్నల్ మార్క్స్। కార్ల్ మార్క్స్ జర్మనీలో పుట్టి చిన్న వయసులోనే, అంటే ఆయన పుట్టి ఎప్పుడంటే 1918 మే 5న జన్మించినాడు. ఆనాటి నేటి వరకు 207 సంవత్సరాలైంది. కాబట్టి కార్ల్ మార్క్స్ ఏంటంటే ఈ ప్రపంచంలో పెట్టుబడిదారు వ్యవస్థ పోవాలా, ప్రపంచంలో వెట్టి చాకిరి విముక్తి కావాలా, బానిసత్వం విముక్తి కావాలా, సమసమాజం రావాలా, కార్మికులకు కర్షకులకు ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి ఆర్థిక సమానత్వం రావాలని చెప్పేసి మార్క్సిజం అనే ఒక పెద్ద మహాగ్రంథాన్ని రాయడం జరిగింది. ఆ మహాగ్రంథం కార్ల్ మార్క్స్ రాసిన మహనీయుడు. ఆ గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, మేధావులు, అన్ని వర్గాల వాళ్ళు చదివి ఈ ప్రపంచంలోనే కమ్యూనిజం రావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో దాదాపు 100 సంవత్సరాలు అయింది. భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ విధానాల మీద అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ ప్రపంచంలోనే కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దేవుడు, ఆయన ప్రపంచానికి ఇలా మార్గదర్శకుడు. ఏ దేశంలో కొందరు కొన్ని దేవుళ్ళని పూజిస్తారు, కానీ ప్రపంచంలో పూజించే వ్యక్తి, ప్రపంచంలో మహా గొప్ప వ్యక్తి ఎవరంటే కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ సిద్ధాంతంతో ఇలా అనేక ఎర్ర జెండాలు పోరాడుతూ ఉన్నాయి. ఎర్ర జెండా ఉన్నాయంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతమే, కమ్యూనిస్టు సిద్ధాంతం కార్ల్ మార్క్స్. వారు ఈ సమాజంలో మానవాళికి ఏమవసరం ఉన్నాయి, కర్షకులకు ఏమవసరం ఉన్నాయి, కార్మికులకు ఏమవసరం ఉన్నాయి, పరిశ్రమలు చేసే వాళ్ళకి ఏమవసరం ఉన్నది, ఆనాడు రాసిన గ్రంథాన్ని ఇవాళ ఈ ప్రపంచంలో వారు పుట్టి ప్రపంచంలో 207 సంవత్సరాలైనా ఈ వారి త్యాగాల్ని, వారి పోరాటాల్ని, వారు చేసిన గ్రంథాన్ని ఇంకా కొనసాగుతున్నది. ఈ ప్రపంచంలో కమ్యూనిజం రావాలని ఆయన ఆకాంక్ష. దాని కొరకే సిపిఐ పార్టీ మరి పోరాటాలు చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా సమితి కూడా కార్ల్ మార్క్స్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తుంది.